ఏంటంటే ఈ మధ్యన ఈ 1 వీక్ బిఫోర్ నుంచి నాకు ఒంట్లో అసలు బాగాలేదు. అంటే ఫస్ట్ థ్రోట్ పెయిన్ వచ్చింది, అక్కడి నుంచి జ్వరము కన్నా జలుబు ఎక్కువ అయిపోయింది అన్నమాట. అయితే దాని తర్వాత మన యానివర్సరీ ఉండేది, కానీ ప్రభువు ఎంతగా నా విషయంలో దేవుని మరింతగా మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మనకు ఇంజక్షన్ అయితే ఎంత గట్టిగా వేసుకున్నా నాకు తెలియదు, కానీ చాలా పెయిన్ వచ్చిందన్నమాట. నాకు బాగాలేదని చెప్పాను కదా, నాకు కాలు చేతులు లాగేస్తుందని. అయితే దాని కొరకు నిజంగా చాలా పెయిన్ వస్తుంది, నాకు చాలా లాగుతుంది. కూర్చోలేకపోయేదాన్ని ఒక్క దగ్గర కూడా ఉండలేకపోయాను అనమాట. అంటే నా బాడీ మీద నేను అలా నిలబడలేకపోయింది అనమాట. దాని నుండి ఏంటంటే జలుబు వచ్చింది. జలుబుతో ఇదంతా ప్రారంభించబడింది. ముందుగా దేవుడు మా ఇంట్లో దాకా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను మొన్న మార్నింగ్ వచ్చాను, 7కి ఎక్కాను మొన్న. అయితే 5 o'clock వచ్చాను అనమాట. ఎవరికి తెలియదు నేను వస్తున్నాను అనమాట. అయితే వచ్చాను, జెస్సీ బాగాలేదు కదా అసలు. తను ఒక వీడియో కాల్ చేసి ఏడుస్తుంటుంది ఎప్పుడు. ఫస్ట్ టైం నేను ఎంత దూరం నుంచి ఒక్కదాన్ని, నాకు చాలా భయం వేస్తుంది ఎలా వస్తుంది. మనందరం దేవుని సన్నిధిలో ఆరాధించి దేవుడు మనకి ఇచ్చిన మంచి ధన్యతను బట్టి దేవుని నామానికి మనం ఎంతగానో కృతజ్ఞతలమై ఉన్నాము. అలాగే ఈ మంచి సమయంలో దేవుని మాటలు మీతో కొన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. అలాగే బైబిల్ గ్రంథాలు తెరిచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూసుకుందామండి. యాకోబు రాసిన యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా. దేవుని వాక్యము యాకోబు రాసిన పత్రికలు ఏం చదివిస్తుందంటే, శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే మనకి ఏది మంచిది రావాలన్నా ప్రతి వరమును దేవుని యొద్ద నుండి మనకి కలుగుతుంది. హల్లెలూయా.
ఈ దేవుని యొద్ద మనము ప్రతిదీ సంపాదించుకోవాలి. ఆయన మనము కోరుకొని మనం తీసుకుంటే అది మంచిది కాదు, కానీ దేవుడు మనకిచ్చిన వరం అయితే, దేవుడు మనకిచ్చిన మంచి శ్రేష్టమైన ఈవైతే అది మన యొద్ద స్థిరపరచబడుతుంది. అది మన యొద్ద నిశ్చలంగా మన యొద్దే ఉంటుంది. కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ని మనము ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలంటే దేని ద్వారా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రార్థన ద్వారా ఆ యొక్క టాలెంట్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏది కావాలి తండ్రి వేసే నీకు అభివృద్ధికి ఏదైనా సహాయం దయచే ప్రభా. ప్రతి కొలతను ప్రభా తండ్రి చూపించే దేవుడే అయినావు ప్రభా. ఎందుకంటే మమ్మల్ని ప్రేమించే దేవుడే అయినావు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి మరి ప్రేమ ఎంతో గొప్పది ప్రభా పక్షాన ప్రభా తండ్రి వేసే ప్రభా నీ అడుగుచాలు నడిచేవా